అట్లా తల్లికి చెప్తాడు, తప్పకుండా నీ కోరికను తీరుస్తానమ్మా, నీవేం బాధపడదు, నేను ఆ పెళ్ళి మొత్తం నాకు కలియుగంలో నీవే చేసేయాలా, నీవే అమ్మాయిలను చూడాలా, నీవే అక్కడ అత్తగారింటికి, నా అత్తగారింటికి మా అమ్మగారింటికి అంతా నీవు పోయి రావాలా, చాలా పనులు ఉంటాయి, మాకు అప్పుడు ఎవరు ఉండరు, నీవు ఒకటి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అప్పుడు అంటారు కాదు, నీవు ఒక్కటి అన్నీ చేయాలని చెప్పేస్తే, మాకు ఆ భాగ్యం ఉందనైనా నా కర్మంలో అది రాసి ఉందంటే తప్పకుండా ఉన్నామా, నా మాట ఎప్పుడు అబద్ధం కాదు, నాకు పెళ్ళి చేపిస్తావు చూడు, ఆ కాలం వస్తాయి చూడు అని చెప్పేసి ఆయనకు యశోదకు అనుగ్రహిస్తాడు కృష్ణుడు ఆ కాలంలో. అట్లా ఈ జనక మహారాజు దగ్గర ఈ శతానందుడు చెప్తున్నాడు, అట్లా ఆమె సామాన్య ఒక స్త్రీ కాదబ్బా, బకుళమాత సాక్షాత్ యశోదమయ్య ఆమె అని చెప్పేసి. అట్లా ఇంకా ఆమె రోజు భగవంతుడికి పాదాభివందనం, ఆయన రోజు దండం పెట్టి పాదాలకు మసాజ్ చేయడము, భగవంతుడికి రోజు 6 రకాల అన్నము, 6 రసాలతోటి నిండిన అన్నం రోజు ఆయనకు, కొద్దిగా చేదు ఉండాలా, వగరు ఉండాలా, పులుపు ఉండాలా, అట్లా రకరకాల ఆహారం, స్వీట్ అన్నీ చేసి మంచిగా చూస్తూ ఉంది. అట్లే ఈ బకుళమాత, ఈ వరాహస్వామి, బకుళమాత ఈ విధంగా వరాహస్వామి అక్కడ పంపించినాడు బకుళమాతని. బకుళమాత మంచిగా సేవ చేస్తూ ఉంది. భగవంతుడు కూడా ఎంతో ఆనందంగా ఉంటాడు, దేవుడు కూడా అక్కడ మంచి ఆనందంగా గడుపుతుంటాడు. తిరుమలలో మంచి ఆనందం అనిపిస్తుంది దేవుడికి అక్కడిక్కడ తిరగడానికి. ఈ దెబ్బలు కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయింది, మంచి సంతోషంగా ఉన్నాడు బాలాజీ. తను ఒక స్థానంలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కోరిక కూడా వచ్చింది. తర్వాత ఇంకా ఇక్కడ ఏమైంది, అప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నాడు కానీ ఆ పుట్ట లోపల ఉన్నాడు. ఇంకా ఆయనకు అప్పుడుకు కలియుగంలో 10,000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ద్వాపర యుగంలో ఆ 28వ ద్వాపరంలో 10,000 సంవత్సరం ఉండింది కలియుగ ప్రారంభం అవడానికి. ఆ 10,000 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. ఇంకా కలియుగము ఆరంభమైపోయింది. వరాహ స్వామి దగ్గరే ఏమేమి కావాలన్నా మొత్తం తీసుకున్నాడు. ఫస్ట్ పూజలు నీకు ఇప్పిస్తాను, తర్వాత ఈ నాకు వచ్చిన భక్తుల్ని ఫస్ట్ నీ దగ్గరే పంపిస్తాను, తర్వాత అన్నీ ప్రతి ఒక్క దానికి నీకు ఫస్ట్ మర్యాదలంతా నీకే వస్తుంది. ఈ విధంగా వరాహస్వామికి ఆ ల్యాండ్కి డబ్బులు లేదు, ల్యాండ్కి డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా నీకు ఈ ఫస్ట్ పూజలు నీకు ఇస్తాను, తర్వాత నాకు ఏం ఆఫరింగ్ వచ్చినా కూడా ఫస్ట్ నీకు అది ఇస్తాను, ఇది మొత్తం ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ నీ దగ్గర పంపిస్తాను, నీవు ఇదిగుండొచ్చు, ఆనందంగా నీవు ఇక్కడ ఉండొచ్చు, నీవు కలియుగం ఎండ్ అయ్యేంత వరకు నాకు లీజుకి ఇవ్వమన్నాడు, కలియుగం ఎండ్ అయ్యేంత వరకు నీవు ఈ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అరే బకుళమాత సరి యశోదమయ్య వచ్చింది, అయితే ఈయన ఎక్కడున్నాడు, ఇలా పద్మావతి అమ్మవారు, ఆకాశరాజు ఎక్కడున్నాడు, తర్వాత ఈ మహాలక్ష్మి ఆమె ఎట్లా అంత జగన్మాత సరి యశోదమాత వచ్చింది, బాలాజీ వచ్చినాడు, ఆ జగన్మాత ఎట్లా ఆకాశరాజుకు కూతురుకు వచ్చింది, తర్వాత ఈ పెళ్ళి అంత ఎట్లా జరిగింది, ఇంకా చాలా కథలు వస్తాయి. ఈ పెళ్ళి తత్వంగా అంత ఈజీగా కాదు కదా, ఇంకో ఎన్నో పనులు ఉన్నాయి. దేవుడేమో ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో తిరుమలలో ఉన్నాడు, వాళ్ళేమో ఆకాశ వాళ్ళ మామ ఇంకా ఆ పిశాచి అవుతాడని చెప్పి వరం ఇచ్చినాడు, ఆయనకు శాపం ఇచ్చినాడు కదా, అప్పటికి ఇంకా ఆకాశరాజు పుట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుట్టలేదు. అక్కడ పెండింగ్ ఉంది, అది ఇంకేం జరగలేదు. ఇక్కడేమో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వరాహస్వామి ఉంది, స్వామి పుష్కరిణి ఉంది, 66 కోట్ల తీర్థాలు ఉన్నాయి, 3 కోట్ల తీర్థము ఈ శేషాద్రి కొండ పైన ఉంది. ఇక్కడ ఉండేది ఇంతే. తర్వాత ఈ స్వామి వచ్చేసి ఈ వరాహస్వామి దగ్గర మాట్లాడడము, తిరగడము, ఈ విధంగా ఈయన ఇక్కడ గడుపుతున్నాడు. తర్వాత చాలా రోజులు ఈ బకుళమాత మంచిగా సేవ చేస్తుంది. ఆమె ఆనందంతో రకరకాల
ఎట్లా పెరుగన్నం చేస్తూ ఉంది, అది కూడా శాస్త్రం ఉంది. ఆయన ఎంత పెరుగు వేస్తుంది, ఎంత అన్నం పెడుతుంది, రోజుకి ఎన్ని రకాల ఆహారాలు ఆయనకు పెడతా ఉంది, అన్ని రకాల సేవలు ఎట్లా చేస్తూ ఉంది. ఈయనకి ఏది కావాలన్నా అది చేస్తూ ఉంది బకుళ మాతాజీ. ఈయనకి ఏది నాలుకకి ఇష్టపడుతుందా, ఈయనకి ఏది నచ్చుతుందా, ఆ విధంగా ఆమె ఇది చేస్తూ ఉంది. ఇక్కడ అంటున్నారు ఈ ఆకాశరాజు సువీర అనే ఒక కృష్ణుని యొక్క పాండవుల యొక్క స్త్రీ సంతతి ఉంది కదా భార్య సైడ్ నుంచి, వాళ్ళ సంతతిలో అట్లే సంతతి అభివృద్ధి చెంది అక్కడి నుంచి సువీర అనే ఒక ఆయన వస్తాడు. ఆ సువీరకు సుధర్మ అనే ఒక రాజు పుడతాడు. ఆ సుధర్మకు ఆకాశరాజు అనే ఒక కొడుకు పుడతాడు అనమాట. ఆకాశరాజు ఎవరు? మనం ఇంత గత జన్మంలో ఆయన గురించి చెప్పాలంటే పొద్దున చెప్పినాం కదా, సాక్షాత్ మాధవుడు. పొద్దున మనం విన్నాం కదా, ఆయనే ఆకాశరాజుకు వస్తాడు. సో ఆయనకు అల్లుడుగా సాక్షాత్ బాలాజీ వస్తాడు. బాలాజీ అల్లుడికి వస్తాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ఏం పుణ్యం చేసినాడు, ఇంత భగవంతుడిని ఏ ఋషిమునులకు దొరకలేని ఒక సౌభాగ్యం ఆయనకు దొరికింది, ఆయన ఎంత పుణ్యం ఉండాలా భగవంతుని అల్లుడిగా తీసుకోవాలంటే, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో చూడాలంటే ఆయన ఎంత భాగ్యం చేసి ఉండాలా, ఆయన ఎంత పుణ్యం చేసి ఉండాలా, దేవుడిని తన ఇంట్లో పెట్టుకోవాలంటే సామాన్య విషయం కాదు కదా. దేవుడు ఋషిమునులంతా ఎంత తపస్సు చేస్తారు, యోగులకు ఆ జ్ఞానానికి దొరకలేని దేవుడు ఇక్కడ వీళ్ళ ఇంట్లో అల్లుడుగా తిరుగుతున్నాడంటే, వీళ్ళ కూతుర్ని పెళ్లి చేపించి వాళ్ళని తీసుకొని పోవాలా, ఇట్లా తిరగాలంటే ఆయన ఎంత పుణ్యం చేసి ఉండాలా, ఎంత భాగ్యం ఆయన చేసి ఉండాలా. అట్లా వీళ్ళంతా అడుగుతున్నారు, ఎట్లా జరిగింది ఈ పెళ్ళి, ఎట్లా జరిగింది ఫస్ట్. ఆ దేవాది దేవుడు ఇక్కడికి వచ్చేసి ఈమెతోటి పెళ్లి చేయాలంటే ఇదేమి సామాన్య విషయం కాదు కదా, ఇదంతా ఎట్లా జరిగింది. అది బకుళమాత ఒకటే ఉంది, ఇంత పెద్ద పెళ్ళిని ఆమె ఒకటి ఎట్లా భరించింది, ఆమె ఎట్లా ఇది చేసింది అని చెప్పేసి ఒక్కొక్కటే వాళ్ళు అడుగుతున్నారు. సూతపురాణికులు శౌనకాది ఋషులు సూతపురాణికుని అడుగుతున్నారు. ఇక్కడ అప్పుడు ఆ విషయాన్ని శతానంద మహారాజు జనక మహారాజు చెప్తున్నారు. ఇట్లా ఒకరోజు దేవుడు కనిపించిందంటే ఇప్పుడు కొద్దిగా సెటిల్ అయినాడు, కొద్దిగా ఇల్లు దొరికింది, వారాస్వామి కృపతోటి వంట చేయడానికి బకుళమాత ఉంది, ఇంకా తినడానికి వరాస్వామి పనిపిస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, పాప ఈయన డబ్బులు లేదు అంటున్నాడు. ఒక్కొక్క రింగ్ వేసుకుంటున్నాడు, అప్పుడప్పుడు చిన్నగా నగలు వేసుకుంటాడు. సైట్ కొనే డబ్బులు ఇంతవరకు లేదు. చిన్నగా ఇది ఎక్కడ చూస్తుంది వీడికి, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు వరాస్వామి చూసినప్పుడు దండం పెడుతున్నాడు అప్పుడప్పుడు. అది కలియుగంలో వాడేకి ఇచ్చేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్లో అది సొంతం చేసుకుంటారని చెప్పేసి లైట్గా చెప్తున్నాడు అప్పుడే. వరాస్వామి కదా, భూమిపైన బాగా తెలిసి ఈ భూమిలో ఇంకేమేమి జరుగుతుందని చెప్పేసి. సో వాడేకి ఇచ్చినాను, అది ఫ్రీగా అడిగినాడు. సరే ఏదో అది ఇస్తాను, టెంకాయ ఇస్తాను, నిమ్మకాయలు ఇస్తానని చెప్పినాడు. ఏం కనపడట్లేదు, మంచిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు సైట్ కొన్నాడు, మళ్ళీ ప్రతి ఒక్క దానికి మా ఇంటికి వస్తున్నాడు. మళ్ళీ కొద్దిగా బియ్యం కావాలా, తేనె కావాలా, పండ్లు, అమ్మ కదా, ఆ అమ్మకు ఆ ఇల్లు తేడా లేదు. రెండు కొడుకులాగా అక్కడ తక్కువైతే ఇక్కడ నుంచి పట్టుకుని పోయేది అంతే. ఇంకా ఈయన కూడా ఏం అనలేకపోతున్నాడు. వీడిద్దరు మా ఊరు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. మళ్ళీ గొడవ ఆయన కూడా ఏం బాధపడతాడు. ఈయన కూడా ఎవరు లేదు అక్కడ. వరాస్వామి కూడా ఉండేది ఈ ముగ్గురే, ఇంత పెద్ద కొండలు, మనమేం చేస్తాం ఉండి చెప్పేసి వదిలేసినాడు. కానీ రోజు కొద్దిగా పెంచుతూ ఉన్నాడు ఏరియాని. చెప్పకుండా కాంపౌండ్ వాళ్ళు పెరుగుతూ ఉంది. ఇద్దరు ఉన్నాము, అది ఏదో పండ్ల చెట్టు నాటినాము, పొలం చెట్టు నాటం చెప్పేసి చిన్నగా డెవలప్ చేస్తున్నాడు. కొన్ని కొత్త నగలు కూడా వస్తూ ఉంది. ఇదేమో భార్య లేదు, డబ్బు లేదు, ఏదో పెద్ద స్టోరీ చెప్పినాడు. ఒక్కరోజు చూస్తున్నాడు, మంచిగా అక్కడ కూర్చొని అనుకున్నాడంటే ఒక మంచి గుర్రం ఉంటే బాగుంటాయని చెప్పేసి. అన్ని కొద్దిగా వచ్చిన మనకు ఒక బండి ఉంటే బాగుంటుంది అనిపిస్తాయి కదా, అట్లా చిన్నగా అనిపించింది అంటే ఒక మంచి గుర్రం ఉంటే బాగుంటాయి. కొండ పైన ఎవరు నడుచుకొని పోయేది,
కష్టం కదా, గుర్రం ఉంటే అటు ఇటు పోవడానికి బాగుంటాయి అని చెప్పేసి గుర్రం ఉండాలని అనిపించింది. అయితే భగవంతుడు ఎప్పుడైతే గుర్రం కావాలనుకున్నాడా, వాయుదేవుడు అప్పుడే ఒక గుర్రం రూపంలో వచ్చినాడంట. స్పెషల్ గుర్రం, మనం స్పెషల్ కార్ అంటాం కదా, అది ఈ ఊర్లో దొరికేది కాదు, అది ఫారిన్ నుంచి వచ్చేది అట్ట ఇట్ట అని చెప్పేసి అట్లా ఒక స్పెషల్ గుర్రం వచ్చింది. చాలా ప్రత్యేకంగా ఉంది, నీలి రంగులు ఉన్నాయి. పాదలు మాత్రం అంటే తెల్లగా ఉంది, పాదలు మాత్రం తెల్లగా ఉంది, ఒళ్ళంతా బ్లూ కలర్గా ఉంది. ఈయన అనుకున్న వెంటనే ఇంటి ముందు వచ్చి నిలబడింది. చూస్తున్నాడు, చాలా అందంగా ఉంది ఈ గుర్రము, ఈ గుర్రం పైన కొండపైన తిరిగితే ఎంత బాగుంటుందని. ఏం లేదు అంటున్నాడు. మళ్ళీ ఒక గుర్రంలో తిరుగుతున్నాడు. పాప ఆయన ఇంకా పంది పిల్లలతోటే తిరుగుతున్నాడు, చిన్న చిన్న పందిలతోటి ఆయన వరాస్వామి అట్లా తిరుగుతున్నాడు. ఈయన స్టైల్గా ఆయన ముందు అటు ఇటు తిరుగుతున్నాడు. పుష్కరికి రావడంతో గుర్రంతో స్నానం చేసి పోవడము రావడము, ఈ యొక్క మంచి గుర్రం దొరికింది. ఒకరోజు మంచిగా అలంకారం చేసుకోవడానికి మంచి స్నానం అంతా చేస్తున్నాడు. మంచి స్నానం చేసి ఇంకా బక్కళదేవి మంచిగా తల అంతా రుబ్బిచ్చింది, ఎంటికలంతా డ్రై చేసి మంచిగా అది చేస్తే మంచి అలంకారం చేస్తున్నాడు. మంచి అలంకారం చేసుకునేసి మంచి ధోతి కట్టుకున్నాడు. మంచి ధోతి కట్టుకునేసి మంచిది ఒక నడుముకు ఒక మంచి ఉత్తరీయం లాంటి మంచిగా కట్టుకున్నాడు. తర్వాత ఈ అన్ని చేతులకు రింగులు వేసుకున్నాడు. అన్ని చేతులు ఇదంతా ఎప్పుడు వచ్చింది తెలియదు వరాస్వామికి. 10 ఫింగర్కి 10 రింగులు ఉంది. మాకు 2 కడియాలు ఉన్నాయి. మళ్ళీ 2 కడియాలు వేసుకున్నాడు. ఎంత పడుతుందో అంత వేసుకున్నాడు. కిలో లెక్కలు ఉన్నాయి. మంచిగా నెక్లెస్లు అంతా వేసుకున్నాడు. మళ్ళీ చాలా బాగా అలంకారం చేసుకున్నాడు. ఒక మంచి వైట్కి ఒక తిలకం, శ్రీ వైష్ణవులు వేసుకుంటారు కదా, శాస్త్రం అట్లే ఉంది. మంచి తిలకం వేసుకున్నాడంటే తెల్లగా 2 లైన్లు వేసుకున్నాడు. తర్వాత మధ్యలో దానికి రెడ్ కలర్ది కుంకుమ పడిపెట్టినాడంట. చాలా చక్కగా ఉన్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఇంత అందంగా తయారయ్యి ఎక్కడ పోయేది అర్థం కాలే, మంచి చాలా అందంగా ఉన్నాడు. తర్వాత కాళ్ళకు ఆ కాలంలో షూ ఉంది. మనం ఏదో కొత్త కనబెట్టేది కాదు యాక్చువల్ చెప్పాలంటే. ఆ కాలంలో పాదాలు నగలు అంటే ఏ పాదాలు ఉంటే ఏ ఒక వేలు కనపడకుండా మంచిగా దాన్ని కప్పేసేలాగా వేసుకున్నాడంట. అంటే అయితే షూ వేసుకోవాలి, బంగారంతో షూ వేసుకున్నాడు. అంటే ఒక వేలు కూడా పాదాలతో కనపడలేదంట. మొత్తం దాన్ని ఇట్లా మంచిగా కప్పేసి కప్పేసి మంచిగా షూ వేసుకున్నాడు. మంచిగా స్టైల్గా తిరుగుతున్నాడు. వరాహస్వామి చూస్తూ ఉన్నాడు, ఇది వేటకు పోయే లక్షణం ఇదని చెప్పేసి మాట్లాడితే, రాజుగుండి మళ్ళీ నీవు రాజుగున్నావు, మన కర్తవ్యం కదా, ఎన్నో ప్రాణులు ఉంటాయి. అప్పుడు ఈ కొండపైన ఎట్లంటే ఈ రాక్షసులంతా వాళ్ళు కూడా దేవతలకు పోటీగా అక్కడ వేరే వేరే జంతువులు ఉన్నారంట. వేరే జంతువులు ఉంటే అప్పుడప్పుడు ఈ వరాహస్వామి వేటకు పోయేసి కొంచెం మందిని చంపుకుండా వస్తాడు. తర్వాత అది కుదరలేకపోతే ఈయన పోతాడు మళ్ళీ. అయితే ఇది వేటకు పోయేలాగా కనపడట్లా. ఈ వేటకు పోయేవాళ్ళు ఇన్ని ఆభరణలు వేసుకొని పోరు కదా. ఏదో మనుషులు అయితే ఇన్ని ఆభరణలు వేస్తే చూస్తా కూర్చుంటారు, ఎన్ని వేసుకున్నాడు చూడరు బాబు, ఒక చైన్ 1 లక్ష పెట్టుకో ఎంత ఉంటుందా మొత్తానికి అని చెప్పేసి. మనమైతే ఈ జంతువులు ఏమో చూసుకుంటుందా, నగలు వేసుకుంటే పట్టుకోకుండా ఉంటుందా. ఇది ఒక మృగాల యొక్క వేట కోసం ఉండే లాగా వీడు కనపడట్లేదే. వీడు ఎట్లా బ్రగబేట అనేది ఎట్లా చెప్పాలి దీన్ని, ఇది బ్రగబేటలాగా లేనే లేదు. వరాహస్వామి భూదేవితో చెప్తా ఉంది, ఇది కానే కాదని చెప్పేసి. వాళ్ళ అమ్మ పాప దానికి ఏం తెలియదు. అది ఎన్ని వేసుకోగలుగుతావు అన్ని వేసుకొని అది ఇంకా ఇస్తూ ఉంది, తుడిచి ఇస్తూ ఉంది. ఇది వేసుకోరా, ఇది బాగుంటుందిరా, ఇది బాగుంటుందా అని అన్నీ వేసుకున్నాడు. ఇంకా మంచిగా గుర్రం పైన మళ్ళీ మనం పోయే ముందు ఒక బండిని కడెత్తాం కదా, ఆ గుర్రాన్ని కూడా కొద్దిగా పూజలతో చేసినాడంట. కొత్త బండికి మనం పూజ చేస్తాం కదా, అటు అది వాయుదేవుడు, దానికి కూడా ఒక తిలకం పెట్టుకున్నాడంట. దానికి గుర్రంకు కూడా. ఇదంతా ఈ కాలంలో కాదు, ఆ కాలంలో ఉంది. ఇప్పుడైతే గొడవలు ఉన్నాయి, అది యూ పెట్టాలన్నా వి పట్టాలన్నా అని వాళ్ళ మధ్యలో కూడా కొన్ని తకరారులు జరుగుతూ ఉంటుంది, వడగళ తెనగళ అని చెప్పేసి. అట్లా మంచిగా
దానికి ఒక మంచి బ్లూ కలర్గా ఉంది, మంచి బంగారుదే ఒక దానికి కూడా ఒక తిలకం పెట్టేసినాడు. చాలా అందంగా దానికి కూడా మంచి అందంగా కట్టినాడు. తర్వాత కొన్ని మిగిలిపోయింది, ఆమె తుడిచి ఇచ్చింది బకుళమాత వచ్చి, అది కొన్ని చైన్లు మిగిలింది, దాన్ని గుర్రకేసేసినాడు. గుర్ర కూడా ఆ నీల రంగు గుర్రము, దానికి బంగారు చైన్లు, అది కూడా మెరుస్తూ ఉండిందంటే, ఫుల్గా మెరుస్తుంది, బాగా వేసుకున్నాడు. ఇంకా పద్మావతిది పెళ్ళి అయినప్పుడు చూడాలా, భార్యకు చైన్ వేసినప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడికు, చిన్నది చాలబ్బా, మరి ఎక్కువ ఖర్చు పెట్టద్దు, చిన్నది ఒక దారం లాగుంటే చాలు, మంగళసూత్రం. బావుడు ఎంత కంజూసరా బాబు అని అనిపిస్తుంది. మన దగ్గర కాదు, భార్యకి ఇచ్చేప్పుడు కూడా ఆలోచించినాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు, మరి నీవు ఇన్ని వేసుకున్నప్పుడు ఆమెకి ఏదైనా ఇవ్వాలి కదరా, కొద్దిగా మనకి మర్యాద ఉండాలి కదా అని చెప్తే, సరే ఈ ఫింగర్కి అంత, ఈ వేలుకి రింగ్ అంత చేయించొద్దురా బాబు, గోల్డ్కి రేట్ ఎక్కువైంది, చివరి దానికి మాత్రం ఒకటి చేసి గిఫ్ట్. ఈయన 10 ఎంత పడుతుంది అంత వేసుకున్నాడు. భార్యకి అప్పుడు అడిగినప్పుడు చిన్నది వేసుకోమన్నాడు. ఉండే దాంట్లో ఆచార్యకి చెప్పి చిన్నది ఒకటి ఇచ్చినామా లేదా అడిగినప్పుడు, భర్తలు వచ్చినారు, భర్త సైడ్ నుంచి మనకు ఒక చైన్ వచ్చింది, ఒక రింగ్ వచ్చిందని చెప్పడానికి ఉంటే చాలు. మళ్ళీ బాగుండదురా, ఇంత పెద్ద మనిషి ఏదో మంచికి ఇయ్యాల కదా అంటే, చూడు ఆమె హిరణ్యమహి, బంగారం శరీరము, ఆమెకు నేను బంగారు అంటేనే ఆమెకు ఆనందం వస్తాయి. మళ్ళీ ఆమెకు ఇట్లా బంగారం ఎందుకు, ఆమె బంగారు రంగులు ఉంది ఆమె శరీరం అంతా, అది మెరవదు. నేనైతే కొద్దిగా నల్లగా ఉన్నాను కదా, నేను వేసుకుంటే బాగా కనిపిస్తుంది, ఆమె వేసుకుంటే కనపడదురా. నీకేం తెలుసు, పిచ్చిగా సృష్టి చేసినావు కానీ నీకు ఆ సృష్టిది ఒక రహస్యం నీకు తెలియదు. నేను చెప్తాను, బంగారు ఎవరు కనిపిస్తుంది, నాలాగా కొద్దిగా నల్లగా ఉంటే బాగుంటాయి, మెరుస్తుంటుంది, 10 మంది చూస్తారు. అది బంగారు వర్ణ కలిగి ఉంది, దానికి బంగారం వేస్తే ఎవరు చూస్తారు? అది ఏది బంగారం ఏది శరీరం అనే కనపడదు, మొత్తం ఒకే రంగులు ఉంటాయి. మేమంత వేసుకుంటే 10 మంది చూస్తారు. ఇంకా అది మనం వేస్తే బాగుంటుంది కానీ భగవంతుడికి అంత వేస్తారు కదా, ఇట్లా పూల మాలలు వేసుకున్నాడంట. ఏది ఇక్కడ కాదు, ఇక్కడ తలలు అట్లే వెంట్రుకలకు మొత్తం ఫ్లవర్స్ వేసుకొని, ఏం అలంకార ప్రియుడ ఎవరికి అర్థం కాదు. ఇంకో కంజూస విషయంలో ఒక దాసుడు అంటాడు, అంటే ఎంత భగవంతుడి బాగా ఆయన మంచి ప్రేమమండి ఆయన అంటాడు, అసలు నిన్ను చూస్తే నువ్వు పాత్రలు కడుగుతావు లేదని డౌట్ వస్తూ ఉంది అని చెప్పేసి. ఎందుకు బంగారు పాత్రలు తింటాడు, అది మళ్ళీ అది రోజు కడిగితే 1 సంవత్సరం పాటుకు ఒక 100 గ్రామున పోతుందా అని చెప్పేసి తినేసి అట్లే పెట్టుకుంటావా అలా కడుగుతావా అని అడుగుతున్నాడు దేవుడిని. డౌట్ వస్తుంది నీ ఒక కకృతి చూస్తే, ఎంత జాగ్రత్తగా ఉన్నావు ఆయన. దేవుడితో మంచి స్నేహం ఉంది ఆయనకు. ఇంకో ఆయన అంటున్నాడు, అసలు బియ్యం ఒకసారి కడుగుతావా లేకుండా దాని బాగా కడిగితే దాని పైన ఉండే సత్తంతా పోతాయి, మళ్ళీ ఎనర్జీ ఉండదని చెప్పేసి కడగకుండా అట్లే పెడతావా అని చెప్పేసి ఆయన ఇంకో అన్నమాచార్య ఒక పాటలు అంటారు, తోమని పల్లెల వాడే దురిత దూరుడు, పాతలు కడగడంటున్నాడు ఆయన. తోమని పల్లెలు అని చెప్పేసి, పల్లెం అంటే తెలుసు కదా, ఆ ప్లేట్లు దీన్ని కడగకుండా వాడుతున్నాడు అని చెప్పేసి. అంటే అది యాక్చువల్లీ కడగకుండా వాడేదంటే అది వేరే విచారమా, అది ఒకసారి యాక్చువల్లీ ఆయన చెప్పింది వేరే విధంగా, కానీ జోక్స్గా 2 వాడుతున్నారు. ఆయన నిజంగా కడగడలే, బంగారుతో కూడా కడగడదు, బంగారు అరిగిపోతాయని చెప్పేసి అంత జాగ్రత్తగా ఉంటాడని చెప్పేసి. ప్రతి లెక్క ఖర్చులంతా చూడాల. అంటే అక్కడ ఏమైందంటే, ఇప్పుడు కూడా ఉంది బాలాజీకి ఒక భక్తుడు ఉంటాడు, కురుంభరత నంబి అని ఒక భక్తుడు ఉంటాడు. కురుంబ అంటే మదం, ఈ మదం ఉంటాయి కదా, అహం మనకు అది నేను అట్లా నేను ఇట్లా అని చెప్పేసి ఒక అహం ఉంటాయి. అట్లా ఈ కురుంభరత నంబి అంటే ఈ అహంకారాన్ని తీసినవాడు. ఏ రకమైన ఆయన దగ్గరే అహం లేదు, 3 మొత్తం కట్ చేసినాడు. అంటే ఆయన దగ్గరే ఆ ఈగో అనేది కానీ ఏ రకమైన మద లేకుండా అంత మంచి భక్తుడు అనమాట. ఆయన పని ఏమంటే మట్టితోటి పని చేయడం, మట్టి కుండలు చేయడము, మట్టిలతోటి రకరకాల వస్తువులు చేయడం, అమ్ముకోవడం, బతకడం, అట్లా ఆయన పని. కాళహస్తిపేట సైడ్లో ఉంటాడు. భీమాని పేరు ఆయనకి యాక్చువల్ ఒరిజినల్గా, లాస్ట్కి ఆయనకి ఈ పేరు వస్తుంది, కురుంభరత నంబి అని చెప్పేసి. దేవుడుకు ప్రతిరోజు మట్టి పుష్పాలని ఇస్తాడు ఆయన. రోజు మట్టి పుష్పాలని కింద
కింద ఇస్తాడు దేవుడు, తీసుకో బాలాజీ నీవు తీసుకో అని చెప్పేసి కింద మంచి భక్తితోటి పెడతాడు ఆయన. మట్టి మిగిలిపోయిన మట్టి ఉంటాయి కదా, అది ఇంకా చిన్న చిన్న మంచిగా అందంగా దాన్ని ఫ్లవర్స్ లాగా చేసి పుష్పలాగా చేసి పెడతాడు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు బంగారు పుష్పాలు ఇస్తాడు. బంగారు పుష్పాలు 108 పుష్పాలు ఇస్తాడు. తొండమాన్ చక్రవర్తి ఎవరు కాదు, ఎవరైతే ఇంకా ఆకాశరాజు ఉన్నాడు కదా భగవంతుడు మామ, వాళ్ళ తమ్ముడు, ఆకాశరాజు తమ్ముడే తొండమాన్ చక్రవర్తి. ఆయన దేవుడుకు ప్రతిరోజు బంగారు పుష్పాలు ఇస్తాడు. అంటే బాలాజీ అక్కడ తెలిసిన తర్వాత ఇప్పుడుండే బాలాజీ మన విగ్రహం చూస్తాం కదా, ఆయనకు ప్రతిరోజు ఇస్తాడు. ప్రతిరోజు ఆయనకి ఇచ్చేస్తే ఈయన ఇచ్చిన మట్టి పుష్పాలు ఉంటాయి కదా తలపైన పెట్టుకుంటాడు. ఆయన ఇచ్చిన అన్ని పుష్పాలని పాదాలు గడబెట్టుకుంటాడు. భక్తులైతే మనం మాలల్ని ఇస్తే చూస్తాం కదా, వచ్చి దేవుడు పెట్టినారా లేదా, పూజారికి ఇచ్చినాము, దేవుడికి వేసినారా లేదా అని ఒక ఆత్రత ఉంటాయి కదా రోజు చూడాలని చెప్పేసి. అట్లా ప్రతిరోజు చూస్తూ ఉంటే తొండమానికి ఆశ్చర్యం. రాజు ఏమేసినా రాజు ఇచ్చిన భయంతో పూజారి వేస్తాడు దేవుడికి, విఐపీస్ కదా అని చెప్పేసి. కానీ ప్రతిరోజు ఈ పుష్పం మాత్రం స్వామిది తలపైన ఉంటుంది, మట్టి పుష్పాలు. ఈయన ఇచ్చింది అక్కడక్కడంతా పూజారి పెట్టుకుని ఉంటాడు దేవుడికి. అయితే ఒకరోజు అడిగినాడు స్వామిని, బాలాజీతో మాట్లాడతాడు తొండమాన్ చక్రవర్తి, ఏమయ్యా ఇది ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి. అయితే ఆయన అన్నాడు, అది చెప్పలేనయ్యా, అది చెప్తే అయిపోతుంది నా కథ, నేను చెప్పను అంటాడు. రోజు అడుగుతాడు, రోజు ఈ కలర్ది మట్టిది ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఎవరు వేస్తున్నారు, లేకుంటే ఏ చెట్లను అవుతుంది ఇది కొండపైన అని చెప్పేసి. ఆయన ఎక్కడో కాళహస్తిలు ఇస్తున్నాడు. కాళహస్తిలు ఇచ్చిన దాన్ని ఈయన ఇక్కడ తలపైన పెట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఆ విగ్రహ రూపాలు వచ్చిన తర్వాత ఒకరోజు ఆయనకు హెల్త్ బాగలేదు. ఎవరికి? ఈ భక్తుడు కురుంభర్త నమ్మిక భీమకు హెల్త్ బాగలేకపోతే ఆ రోజు ఏం పుష్పం ఇయ్యలేదు. పూజారి ఏమో గుడి త్వరగా క్లోజ్ చేసుకొని పోయినాడు. భగవంతుడు ఇక్కడ ఆకలి అవుతుంది, మధ్యరాత్రి అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కాళహస్తి ఇక్కడ వాళ్ళ ఇంటికి, ఆ భక్తుడి ఇంటికి పోయేసి ఈ ఆకలి అవుతుంది ఏదో పెట్టేసి ఇచ్చాయని చెప్పేసి. అప్పుడు ఆయనకి ఇంకా అక్కడ ఆయన ఏదో మందులాగా తయారు చేసుకున్నాడా సంథింగ్, ఇదంతా వేసేసి అల్లము తర్వాత మిరియాలు కాడలాగా అన్నంతో కొద్దిగా హెల్త్ బాగలేనప్పుడు తినే విధంగా మాత్రలు అంటారు ఇప్పుడు కొండపైన. అది యాక్చువల్లీ ఇప్పుడు కూడా దేవుడికి పెడతారు. చాలా రకాల లడ్డు వడ అంతా పెట్టినప్పుడు ఈ మాత్ర కూడా మిగిలింది ఆ కులశేఖర పడికి యువతలో పెడితే ఈ ఒక ఆహారాన్ని దేవుడు పాదాల కాడ పెడతారు, దగ్గర పెడతారు. అది మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే అది దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ పాత్రలు పెట్టారు, బంగారు పాత్ర. ఇప్పుడు అంత రిచ్ అయినప్పుడు కూడా అది ఆ ఒక పాత్ర మాత్రం ఆయన ఒక గుర్తు కోసము వాళ్ళ ఇంటికి ఆయనకి హెల్త్ బాగలేనప్పుడు ఆయన దేవుడికి ఇచ్చిన ఇది ఆహారం అది. అప్పుడు అది ఇప్పుడు కూడా మట్టి కుండలు వేస్తారు. మట్టి కుండలు దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం తర్వాత మట్టి కుండలు ఒక్కసారే కదా ఉపయోగం పడేది దేవుడికి. అది దాన్ని పగలు కొడతారు, దాన్ని రెగ్యులర్గా ఉంచారనమాట. అట్లా దానికి ఒక అన్నమయ్య దాని గురించి చెప్పినాడు, తోమని పల్లెలు వాడంటారు. అంటే మట్టి కుండను ఒకసారే కదా వాడేది, మళ్ళీ కడగరు, మళ్ళీ దాన్ని విసిరేస్తారు. కానీ ఈ భక్తుడు అంటాడు, నీవు ఇంత కొకృతి ఉంటే నీవు అసలు నీ బంగారు పాత్రలు తినే పాత్రలు కడుగుతావా లేదా అని చెప్పేసి, బంగారు అరిగిపోతుందని చెప్పేసి దీన్ని కడగకుండా కడుగుతావా అని చెప్పేసి. కానీ ఇటువంటి దేవుడు ఇంకా వరాస్వామికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఒక పైస ఇవ్వలేదు, ల్యాండ్ తీసుకునేది కానీ ఏం పైస ఇవ్వలేదు. అవి ఇన్ని చేసుకున్నాడు. ఇన్ని వేసుకునేసి నేను వేటకి వెళ్ళాలని అమ్మని అడుగుతాడు. వేటకి ఇది ఏం వేటరా బాబు, ఎవరైనా వేటకి వెళ్ళాలి ఇట్టంత వెళ్తున్నారా, మన దగ్గర ఎంత ఉంది అని చెప్పి ప్రాణులకి ఎవరైనా చూపించబోతున్నారు, ఏదో పెళ్ళికి పోయే వాళ్ళు వేసుకున్నట్టు ఉంది, నాకు అర్థం కావట్లేదు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. లేదమ్మా మళ్ళీ ఏం చేసేది, ఉండి మనము ఇంటి లోపల పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది, నేను వేసుకొని తిరిగితే ఎవరైనా 10 మంది చూస్తారు, బాగుంటుంది, మాకు కూడా ఎవరైనా చూడాలా కదా ఇన్ని చేసి పెట్టింది, మళ్ళీ ఎవరు చూడకుండా నాకెందుకు ఇదంతా అని చెప్పేసి అన్ని రకాలు వేసుకునేసి తిరగాలంటాడు ఆయన. నేను పోవాలా, అడవికి వెళ్ళాలని చెప్పేసి. అంటే ముఖ్య కారణము ఈ రాక్షసులను చంపాలని ముఖ్యమైన ఆయన గోలు. అంటే అప్పుడు ఎట్లా దేవతలు మృగరాశిగా ఉన్నారా
అసురులు కూడా రకరకాల మృగాలు ఒక రూపం తీసుకుని అక్కడ తిరుగుతున్నారంట. అప్పుడు వాళ్ళని కూడా రాజు యొక్క కర్తవ్యం కదా, వాళ్ళని కూడా నిగ్రహించాలా, వాళ్ళని చంపాలని చెప్పేసి తాను తిరుగుతుంటాడు. అట్లా ఆ కాలంలో ఈ ఆకాశరాజుకు పిల్లలు లేని బాధ. ఆకాశరాజు నారాయణవనంలో ఉన్నాడు. ఆయన అప్పుడు ఒక కలియుగం స్టార్ట్ అయిపోయి 1000 సంవత్సరాలు అయిందంట. అప్పుడుండే రాజులు ఎంత పెద్ద గొప్ప గొప్ప రాజులు ఆ వంశంలో జన్మం తీసుకున్నారు. జన్మం తీసుకునేసి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప లోకాన్ని పొందినారు. అంత గొప్ప గొప్ప రాజులుగా అక్కడ జరిగింది. అయితే ఆకాశరాజుకు తనకు పిల్లలు లేదని చెప్పి చాలా బాధలు ఉన్నాడు. ఆ సందర్భంలో అంటే ఈయన ఇన్ని వేషం వేసుకునేసి ఈయన పోయింది ఎక్కడని చెప్పేసి ఆయన షికారికి పోయినాడు, అసలు వేటకని పోయినాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలను చూసినాడు. అక్కడ ఒక ఏనుగు వస్తుంది. యాక్చువల్లీ ఆ ఏనుగుని వెంటాడిపోతాడు. ఏనుగుని వెంటాడిపోయి ఏనుగు లాస్ట్కు తొండ పైకెత్తేసింది. నీకు నేను శరణాగతి పొందినా అని చెప్పేసి తొండ పైకెచ్చేస్తే దేవుడు ఇంకా ఆ ఏనుగుని చంపలేదు. ఇంక ఏనుగు కొద్దిగా ఆ సైడ్ నుంచి వదిలేసి కొద్ది దూరం పోయింది. ఆ దూరం పోతే అక్కడ చాలా మంది అమ్మాయిలను కనపడేది. చాలా మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఈయన కూడా వాళ్ళు చూసినారు. భగవంతుడు కూడా, బాలాజీ కూడా వాళ్ళని చూసినాడు. చాలా బాగున్నారు. ఇద్దరు ఒకరొకరు ఒక్కొక్క చూపు చూస్తున్నారు. చూస్తే వీళ్ళు అడుగుతున్నారు జనక మహారాజు, శతానంద మహారాజుని, ఈ అడవిని ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి. ఎవరు లేదన్నారు. వరాహస్వామి, తర్వాత భూదేవి, స్వామి పుష్కరిణి, తర్వాత స్వామి బకుళమాత, స్వామి, ఎవరు లేదన్నారు. మళ్ళీ ఈ కొండపైన ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు దేనికి వచ్చినారు అక్కడికి? నారాయణవనం అక్కడక్కడ తిరిగే వాళ్ళైతే ఇంత దూరం వాళ్ళు ఎందుకు వచ్చినారు, దేవుడు ఎందుకు అక్కడ పోయినాడు, వాళ్ళు ఎవరు ఏమడిగితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఈ సూత పురాణికులు శౌనకాదులు చెప్తారు. వాళ్ళు ఈ ఆకాశరాజు స్టోరీ చెప్తారు. ఆకాశరాజు అని ఒక రాజు తనకు పిల్లలు లేని చెప్పి బాధలు ఉన్నాడు. తనకు పిల్లలు లేదు అని చెప్పేసి ఆ బాధతోటి ఆయన ఎన్నో సంవత్సరాలు గడిపినాడు. తాను మనకు ఆ పిల్లల్ని ముద్దు పెట్టే భాగ్యం లేదా, పిల్లలు బాధపడినప్పుడు వాళ్ళని ఎత్తుకొని ఆడిపించే భాగ్యం మాకు లేదా, లేకుండా భార్యకు తిట్టేసి పిల్ల బాధపడుతుంది దానికి ఏమో ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చే అదంతా చెప్పడానికి భాగ్యం లేదా, లేకుండా మంచి ఇంత సంపద ఉంది దానికి అలంకారం చేసి చూసే భాగ్యం మాకు లేదా, ఇట్లా చాలా ఒక బాధతోటి ఉన్నాడు. తనకు పిల్లలు లేరు అని చెప్పేసి. అయితే శాస్త్రం అంటే చాలామంది చెప్పే విధంగా పిల్లలు లేకుండా గతి అపుత్రస్య గతి నాస్తి, అట్లా ఒక శ్లోకము ఉంది. కానీ దాని అర్థం అది కాదు, పిల్లలు లేని వాళ్ళకి సద్గతి ఎందుకు దొరకదు అట్లా కాదని చెప్పేసి ప్రూఫ్ చేస్తుంది శాస్త్రము. అంటే ఈయనకి ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకేమో సద్గతి దొరికిందా? లేదు. ఎంతోమంది సన్యాసులు ఉంటారు, ఎంతోమంది బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఏమి సద్గతి కాకుండా పోతుందా? లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పిల్లలు లేనంటే మనకి మధ్వాచార్య అంటున్నాడు, జ్ఞానం వైరాగ్యం అనే ఒక పిల్లలు కావాలా ప్రతి ఒక్కరికి అని చెప్పేసి. భగవద్జ్ఞానం ఉండాలా, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో వైరాగ్యం అనే ఒక పిల్లలు ఉండాలా, జ్ఞానం ఉండాలా, వైరాగ్యం ఉండాలా. ఇది మనకు లేదంటే మనకు సద్గతి అనేది ఉండదు. భగవత్ గురించి మనం తెలిసి ఉండాలా, చదవాలా, తెలుసుకోవాలా, వినాలా, భగవంతుడు జ్ఞానం ఉండాలా. అదే సమయంలో ఈ భౌతిక ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి. అట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు. కానీ ఈ విషయం కాదు. అట్లా ఈ పిల్లలు లేనని చెప్పి బాధ ఈ ఆకాశ మహారాజు ఉండింది. అప్పుడు వాళ్ళు బృహస్పతి ఆచార్య, వాళ్ళ గురువు బృహస్పతి ఆచార్యని పిలిపించి మాకు ఏదో ఒకటి మార్గదర్శనం చేయండి, మాకు పిల్లలు లేరు, మాకు సాయం చేయండి, మాకు మీరు గైడెన్స్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఆయన అన్నాడు, ఒక యజ్ఞం చేస్తాము, పెద్ద పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాము, తర్వాత భగవంతుని అనుగ్రహం అవుతుంది, నీకు పిల్లలు పుడతారని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేయడానికి భూశోధన చేస్తారు.
యజ్ఞం చేసే ముందు భూమిని ఒక దూతారనమాట బాగా. ఎందుకంటే ఆ భూమిలో ఎక్కడ కూడా ఇది దొరకకూడదు, బొగ్గు కానీ లేకుండా వెంట్రుకలు కానీ గోర్లు కానీ ఇదేం అక్కడ దొరకకూడదు. అందుకని అంతకుముందు ఆ భూమి వచ్చేసి ఏదో శ్మశానంలాగా ఉండకూడదు. అంటే ఆ శ్మశానంలాగా ఉంటే అక్కడ ఎముకలు లేకుండా ఇక్కడ ఎవరైనా కాల్చి ఉంటే బొగ్గులు ఏదో అటువంటివి దొరుకుతాయి కదా, అటువంటిది ఏ వస్తువులు అక్కడ ఉందా లేదా అని చెప్పేసి భూశోధన నగర శోధన అంత ఉంటాయి శాస్త్రంలో. ఆ భూమిని అంతా దువ్వి చూడాలి ఫస్ట్. ఆ దువ్వి చూసినప్పుడు అక్కడ చాలా వస్తువులు దొరకకూడదు, దొరికితే ఆ ప్లేస్ వదిలేసి ఇంకొక చోట దువ్వాలన్నమాట. అట్లా దువ్వాల, అట్లా శాస్త్రము అట్లా చెప్పింది. అట్లా మనము వీళ్ళంతా చేస్తూ ఉంటే అక్కడ ఒక వేల ఏమంటారు పెటల్స్ తామర పూలతో ఇది ఉంటాయి కదా, ఆకులాగా ఆ పుష్పములు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని? అవును, ఓకే. తెలుగులో ఏమంటారు? రేకులు. తామర పుష్పద రేకులు ఉంటాయి కదా, అట్లా వేల రేకుల మధ్య ఒక చిన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది, దొరికిపోతుంది. ఈమె ఏదైతే పద్మావతి ఏముందో ఆమె వచ్చేసి ఇట్లా అయోనిజ, అంటే వీళ్ళకి ఇట్లా శారీరక సంబంధం వల్ల పుట్టిన బిడ్డ కాదమే, అయోనిజ ఆమె దొరుకుతుందంట పద్మావతి అమ్మవారు. చిన్నపిల్ల. సో భగవంతుడు నాకు పిల్ల లేదని చెప్పేసి బాధపడిన దానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి చాలా ఆనందపడిపోతాడు. ఇది తన బిడ్డ అని చెప్పేసి దాన్ని పట్టుకొని ముద్దు పెడతాడు. అయితే కొడుకు కావాలని ఆశ ఉండింది ఆయనకు, కానీ లాస్ట్ దేవుడు ఏది ఇచ్చినా పర్వాలేదులో ఏదొక దొరికింది కదా అని చెప్పేసి చాలా ఆనందపడతాడు. ఈ పాప దొరికిన వెంటనే తన పద్మావతిని ఎప్పుడైతే పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది 9 మాసాలు నేను కడుపులు పెట్టి పెంచినానని చెప్పేసి. యాక్చువల్లీ 9 మాసాలు పెంచలేదు, దొరికిన బిడ్డ అది. కానీ పెళ్లి చేసి అంటే అంత బాగా నేను చూసుకున్నాను. ఆ పెళ్లి చేసే సందర్భం ఏడుస్తుంది. అయితే ఈ చిన్నపిల్ల దొరికింది వాళ్ళకి. యాక్చువల్గా దొరికిన దాన్ని ఇంకా నా బిడ్డ అని చెప్పేసి ఎత్తే లోపల ఆశారీరవాణి అవుతుంది. ఇది మహాలక్ష్మి అబ్బ, సాక్షాత్ మహాలక్ష్మిమే భగవంతుడి కోసం వచ్చింది. ఇది నీవు మంచిగా ఏమైనా చూసుకో, మంచిగా చూసుకొనేసి నీకు ఆ యోగం వస్తుంది. సాక్షాత్ దేవాది దేవుడు నీకు అల్లుడికి వస్తాడు. నీ సాక్షాత్ దేవాది దేవుడికి ఈమెతోటి పెళ్ళి అయిపోతుంది, నీకు ఆ భాగ్యం కలుగుతుంది. నీకు ఈమెను బాగా చూసుకోవాలా, నీ ధర్మం అని చెప్పేసి ఆ శరీరవాణి అవుతుంది. మళ్ళీ ఇంటికి తీసుకొని పోతారు. ఇంటికి తీసుకొని చాలా ఆనందపడిపోతారు. ఆ టైంలో ఆయనకు ఆకాశరాజుకు ఇంకొక కొడుకు కూడా పుడతాడు. ఆకాశరాజు భార్య గర్భవతి అవుతుంది. అప్పుడు ఇంకొక కొడుకు పుడతాడు. ఆయనకు వసుదాన అని పేరు పెడతారు. వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారంటే లక్ష్మీదేవిను చంద్రుడు, లక్ష్మీ సముద్రంలో వచ్చింది కదా చంద్రుడు కూడా, అట్లా వీళ్ళిద్దరూ ఉన్నారంటే బ్రదర్స్ లాగా ఇక్కడ ఆకాశరాజుతో ఈ ఇంట్లో ఇట్లా చాలా స్నేహంగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. ఇంకా పద్మావతి ఈ శుక్లపక్షుడు ఒక చంద్రుడు లాగా రోజు రోజుకు పెరుగుతోంది. రోజు రోజుకు ఆ దష్టపుష్ట్యం సౌందర్యము పెరుగుతూ ఉంది. బంగారే ఇంట్లో తిరిగినట్లా కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ బంగారు వర్ణం కలిగి ఉంటుంది. చాలా సౌందర్యవతిగా ఉంటుంది. చాలా సౌందర్యవతిగా ఉంటుంది. చాలా అందం అంటే చాలా అందం ఉంటుంది. ఆకాశరాజు అన్నీ ఆ దుఃఖాలు బాధలన్నీ మర్చిపోయినాడు. ఎంత ఆనందంగా ఉన్నాడు అంటే అంత ఆనందంగా ఉన్నాడు. సాక్షాత్ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా రోజు గడుపుతున్నాడు. ఇట్లే వాళ్ళు ఒక వయస్సుకు వచ్చినారు. పద్మావతి పెద్దగా అయిపోయింది. ఇంకా ఒక్కరోజు తల్లిదండ్రులతోటి పర్మిషన్ తీసుకునేసి వేటకని వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లా పోయిన వాళ్ళు ఇక్కడికి ఈ భగవంతుడు ఎట్లా భగవంతుడు వేటకని వచ్చి తిరిగి 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 ఎక్కడికి వచ్చినాడా అక్కడికి వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఏనుగు అక్కడ వరకు వచ్చేసి అది భగవంతుడికి శరణాగతి అయిపోయి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఆకాశరాజు కూతురు పద్మావతిను ఈ శ్రీనివాసం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఒకరినొకరు ఫస్ట్ టైం చూస్తున్నారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఒకరినొకరు చూస్తున్నారు. చూసి ఇంకా చూసిన వెంటనే
అప్పుడే చూసినాడు. అప్పుడే చూసి ఇంకా చూసిన తర్వాత అప్పుడే మాట్లాడబోతున్నాడు. డీటెయిల్ అడుగుతున్నాడు, మీ పేరేమే, మీ గోత్రం ఏమే, మీ ఇల్లు ఎక్కడ, వంశం ఎక్కడ అని చెప్పేసి. ఆహా, ఇప్పుడు చూసి ఫస్ట్ ఒక అమ్మాయిని అట్లా అడగకూడదు కదా, బాగా తెలిసిన అమ్మాయిలాగా చూసింది. అప్పుడే మీ ఫోన్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ ఉందంటే ఎవరికైనా డౌట్ వస్తుందా లేదా? ఏది అడగాల, మీ ఇల్లు ఎక్కడ, అదంతా అప్పుడు అడిగేదా? కొద్ది రోజులు పోవాలా కదా. ఈయన మొత్తం అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఏం అర్జెంట్, వాళ్ళు రాళ్ళు కొట్టేస్తామని చెప్పేసి కొట్టారు వాళ్ళందరూ కలిసి. పద్మావతి మళ్ళీ మిగిలిన భక్తులతో ఉన్నారు కదా, వాడు ఎంత పొగరుండాలి వీడికి. చూసిన వెంటనే పేరేమే, గోత్రమే, పెళ్లి చేసుకోవడానికి చూసినాము. ఇది మేమేమని చెప్పినామా, మాకు మగోడు దొరకలేదు అందుకు చూస్తున్నామని చెప్పేసి. ఎవరు వాడు అడుగు, ఎవరు ఏమని అడుగు అని చెప్పేసి. ఇంకా సఖిల్ అంత వచ్చినారు, చిన్న అంత వచ్చింది. అయ్యా నీవెవరు, ఇంత రాణి కోపం వస్తుంది, నీవు అంత డీటెయిల్ అడుగుతున్నావు, ఎవరు నీవు చెప్తే ఆయన నేను వసుదేవుడు దేవకి ఇక్కడే ఉంటాము మేము, కృష్ణ అని నా పేరు, తర్వాత మాది వశిష్ఠ గోత్రం అంతా అడగలే, పేరు మాత్రం అడిగింది. నీది ఆమెది పేరేమి అడుగు అని చెప్పేసి. అయితే ఆమె పేరు చెప్పడానికి అంత పోలే, ఈయన పోయినాడు దగ్గరే, నీ పేరేమి అని చెప్పేసి. పద్మావతి అని. మీ వంశము, గోత్రం మాత్రమే అని చెప్పేసాను. ఇదేమి ఒక అమ్మాయి ఒక అబ్బాయితోటి మాట్లాడేది ఇట్లానా? ఎట్లా చెప్పాలనుకుంటు తెలుసా? ఇది చెప్పేది ఒక మధురంగా చెప్పాలి. శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? ఒక ఆకలిగా ఉండేవాడికి అన్నం పెట్టినప్పుడు ఒకటే మంచిగా పిలిచి అన్నం పెట్టాలా తిన్నని చెప్పేసి. నీకు అంత స్తోమత లేదు, నీ దగ్గర అంత డబ్బులు లేదు, సరే మంచిగా పిలిచి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, సరే నీళ్ళు ఇవ్వకుండా కూడా పర్వాలేదు, మంచిగా మాట్లాడి పనిపించినా కూడా అంతే. నీ దగ్గర అది కూడా లేదు, మంచిగా మాట్లాడితే అదన పర్వాలేదు, మంచిగా మాట్లాడినా కూడా నీకు అన్నదానం చేసిన ఫలమే వస్తుంది, శాస్త్రం చెప్తుంది. ఆకలి కూడా అన్నదానం అనే చేయాలా. మీ దగ్గర అన్నం లేదనుకో, మంచిగా నీళ్ళనే వేయాలి, ఒక మంచి నీళ్ళనే వేయాలా, లేదా మంచి మాట్లాడాలా. ఇదేం పద్మావతి ఆత్రేయ గోత్రం ఇట్లనే ఒక అబ్బాయితోటి మాట్లాడాను. ఆమె చెప్తే అబ్బాయితోటి మంచిగా మాట్లాడటం మా పరిస్థితి ఏమవుతుంది మాకు తెలుసు, ఇప్పటికింత చాలు, ఇప్పటికిది చాలు అట్లా మాట్లాడితే ఆహా అని చెప్పేసి వీడు ఇంకా డీటెయిల్ అడుగుతున్నాడు. ఇల్లు ఇక్కడ పక్కనేనా, కొండ కిందనా, కొండ పైననా, వీడు ఇంక వదిలితే మనం ఎత్తుకొని పోయేలాగా ఉన్నాడు, వీడిని వదలకూడదు, ఫస్ట్ ఆ గుర్రను కొట్టి చంపాలని చెప్పేసి అందరు కలిపి ఆ గుర్రని బాగా కొడతారు. ఆ దెబ్బకది గుర్ర అక్కడే పడి చచ్చిపోతాయి. అది దాని పని అయిపోయింది. ఆ గుర్రం వచ్చిందే ఎట్టో ఒకటి వీళ్ళని కలపాలని చెప్పేసి ఆ గుర్రం ఏనుగుదు పని అంతే. వాళ్ళకి సేవ ఇచ్చినాడు, ఎట్టో మనం పోయి పద్మావతిని చూసుకొని రావాలని చెప్పేసి. అక్కడ కోపం వచ్చేసింది. మీకు మా పైన కోపం గుర్రని ఎందుకు కొట్టి చంపుతున్నారు? నడిచిపోయి పోయినప్పుడు తెలుస్తాయి నీకు, ఇంకా పోవాలి కదా ఇంటికి. అప్పుడు తెలుస్తుంది. అమ్మాయిలతో మాట్లాడితే దొరికిన వెంటనే పేరు, గోత్రం, అడ్రస్ మొత్తం అడిగితే ఏం పరిస్థితి ఒక మొగోడికి అవుతుందా, నీకు అనుభవంకి రావాలి కొద్దిగా, నడుచుకొని పోయి ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళంతా అక్కడ నుంచి బయలుదేరినారు. వీడికి చాలాసేపు చూశాడు. వీడు కూడా ఆ విరామంతో భగవంతుడు భార్య ఎప్పుడు సపరేట్ కార్య. ఎట్లా అంటే సూర్యుని యొక్క కాంతిని ఎవరైతే సపరేట్ చేయలేరా, అట్లా దేవుడు మనం అట్లా తలుచుకోవడమే పెద్ద పాపం అంటారు. దేవుడు వేరే, లక్ష్మి వేరే విడిపోయినారు, వాళ్ళు అక్కడ అయిపోయినారు, వీళ్ళు ఇక్కడ అయిపోయినారు, లీలా కోసము అట్లా చేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు అట్లంతా జరగదు. దేవుడు సపరేట్ అవడం కానీ ఇది సపరేట్ అవడం కానీ. వీడు చాలా ఈ వేటగారితో అందరూ మాట్లాడినారు. అప్పుడు కూడా ఏమన్నా అన్నీ కొద్దిగా బాగున్నాడు చూడ్డానికి అన్నారు అందరు కూడా. వేటగాడు బాగున్నాడు కానీ అట్లా ఆయన ముందు చెప్పొద్దు మళ్ళీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. పేరు తెలుసుకున్నారు. కృష్ణ అన్నాడు, వసుదేవ దేవకిది కొడుకు అంటే ఇక్కడే కొండపైన ఉంటాడంటే ఆయన, వాళ్ళ అమ్మ కూడా ఉందంటే ఇంకెవరు లేరు అంటే ఫ్రీగా ఉండొచ్చు, నన్ను పెళ్లి చేసుకుంటా నీవు ఇక్కడ అని చెప్పేసి అన్నీ డీటెయిల్గా చెప్పినాడు. ఇంకా తర్వాత వాళ్ళ ఇంటి పోయిన తర్వాత ఏమైంది, ఈయనకి ఈమెను చూసిన తర్వాత ఏమైంది, ఈయనకు జ్వరం వచ్చేస్తాయి, ఈయన కూడా పడుకుంటాడు అక్కడ, ఆమెకు జ్వరం వచ్చేస్తాయి, ఇంకా చాలా పనులు ఉంటాయి. పాప
ఒకసారి ఆ భగవంతుడితోటి ఒకసారి కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మళ్ళీ ఎట్లా ఈ పెళ్ళి ఎట్లా కుదిరింది వాళ్ళకు, ఏమో ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా లేని వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఈ పెళ్ళి ఎట్లా జరిగింది, ఆమెమో పెద్ద రాజుడు కూతురు, ఈయనేమో ఇక్కడ ఏం లేదు కొండపైన ఒక చిన్న 100కు 100 అది కూడా వరాస్వామి లీజుకు తీసుకొని ఉన్నాడు, ఈయన కథ ఏమే, ఈయనకి ఎట్లా అంత రిచ్ వాళ్ళు ఈయనకి ఎట్లా అమ్మాయిని ఇచ్చినారు, ఇదంత కథల్ని మనము రేపు తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. సరే రేపు రాండి, మళ్ళీ చాలా బాగుంటుంది. దాని మధ్యలో ఒక వేషం వేస్తాడు అమ్మాయిని చూడ్డానికి, అది మీరు వింటే మీకు దీనికి నవ్వాలన్నా ఏడవాలన్నా అనిపించదు. రేపు మీకు అవకాశం ఉంటే రాండి. రేపు ఒక పద్మావతిని చూడ్డానికి, పద్మావతిని అని ఒకసారి అది అమ్మాయి అబ్బాయిలకి తెలుస్తాయి. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆమె అడ్రస్ అంతా దొరికిన తర్వాత మళ్ళీ ఆ కలిసి లోపల వాళ్ళకి ఏమేమి అవుతుంది అక్కడ బ్రహ్మదేవుడికి అర్థం కాకుండా ఉంది. ఇంకా సాక్షాత్ దేవాది దేవుడు ఆయన ఒక పాత ప్రేయసిని మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత ఆయన లోపల ఏమేమి అవుతుంది, ఆయన బాధలంతా ఎట్లా ఉంటుంది, మొత్తం మనము రేపు తెలుసుకుంటాము. ఓకే. శ్రీ శ్రీ విఠల రుక్మిణికి జయ, జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్కి జయ. గోవిందా గోవిందా.